పసితనపు ఛాయలు వీడి కౌమారంలోకి అడుగుపెట్టాక ఇటు అబ్బాయిల్లోనూ అటు అమ్మాయిల్లోనూ శారీరకంగా చాలా మార్పులే చోటు చేసుకుంటాయి. అమ్మాయిల విషయానికి వస్తే ఋతుచక్రం మొదలవడం, బాహుమూలాల్లో రోమాలు, స్వరంలో కోమలత్వం ఇలా మార్పులెన్నో చోటు చేసుకుంటాయి. అయితే కొంతమందిలో స్వరం విషయంలో తేడా వస్తూ ఉంటుంది. మాట్లాడుతుంటే అబ్బాయి గొంతులాగా వినిపిస్తూ ఉంటుంది. ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఇటువైపు అబ్బాయే మాట్లాడుతున్నాడని భావిస్తూ ఉంటారు. అమ్మాయిని అంతులేని ఆత్మ న్యూనతకు గురిచేసే ఈ సమస్యకు కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. యాండ్రోఫోనియా అంటే ఏంటి? వాయిస్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయండి. అది హోర్స్నెస్ ప్రాబ్లం కావచ్చు, బ్రీతీ వాయిస్ కావచ్చు, అలానే సెక్షువల్గా చూసినట్లయితే అబ్బాయిల్లో అమ్మాయిల వాయిస్, అలానే అమ్మాయిల్లో అబ్బాయిల వాయిస్, అలానే స్పాజమోటిక్ డిస్ఫోనియాస్, ఇవన్నీ కూడా చాలా ఎక్కువైపోతున్నాయి అన్నమాట. అమ్మాయిల్లో అబ్బాయిల వాయిస్, దీన్ని యాండ్రోఫోనియాస్ అంటాం. అమ్మాయిలో అబ్బాయి గొంతు రావడానికి కారణాలేంటి? బేసిక్గా ఇక్కడ చూసినట్లయితే ఈ యాండ్రోఫోనియాస్కి ఒబేసిటీ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్ అవుతుంది. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్స్ కూడా చాలా ఎక్కువైపోయినాయి అమ్మాయిల్లో డ్యూ టు మల్టిపుల్ రీజన్స్. స్ట్రెస్ కావచ్చు, ల్యాక్ ఆఫ్ స్లీప్ కావచ్చు, డైటరీ ప్యాటర్న్స్ కావచ్చు. ఈ ఒబేసిటీ, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్స్ కూడా ఈ అమ్మాయిల్లో మస్కులైన్ వాయిస్ కారణాలు అవుతున్నాయి అన్నమాట. సరే, ఈ మస్కులైన్ వాయిస్ అమ్మాయిల్లో మెయిన్గా ఏంటంటే 14 సంవత్సరాల తర్వాత ఉన్నట్లయితే మనం దాన్ని ఇమ్మీడియట్గా రికగ్నైజ్ చేయాలి. 15-16 సంవత్సరాల తర్వాత కూడా అమ్మాయిల్లో అబ్బాయిల వాయిస్ ఉన్నట్లయితే మనం ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అమ్మాయిలో అబ్బాయి గొంతు ఉన్నప్పుడు ఎలాంటి పరీక్షలు చేస్తారు? దీనికి కారణాలు చూసినట్లయితే చాలామందిలోనూ దీనికి స్పెసిఫిక్ కారణం ఏమి ఉండదన్నమాట చాలామందిలో. కానీ వాళ్ళ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్స్ ఎక్కువైపోయినాయి. ఈ విధంగా 14 సంవత్సరాల తర్వాత కూడా అమ్మాయిల్లో అబ్బాయిల వాయిస్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేయాలి. ఎస్పెషలీ ప్రొజెస్ట్రాన్ అండ్ ఈస్ట్రోజన్. ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, అంటే అబ్బాయిల్లో ఉండే హార్మోన్ ఎక్కువ ఉన్నట్లయితే వీళ్ళల్లో మస్కులైన్ వాయిస్ ఉండే అవకాశం ఉంటుంది. ఎస్పెషలీ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్స్ ఉన్న, అదర్ ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ ప్రాబ్లం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అమ్మాయిలో అబ్బాయి గొంతును ఎలా సరిచేస్తారు? సర్జరీ సురక్షితమేనా? సో వన్స్ ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాత, ఎస్పెషల్లీ హార్మోనల్ ఎవాల్యుయేషన్ అవి నార్మల్గా ఉండి అమ్మాయిల్లో అబ్బాయిల వాయిస్ ఉన్నట్లయితే మనం స్పీచ్ థెరపీ ద్వారా దాన్ని కరెక్ట్ చేసుకోవటం చాలా ఈజీ అండి. యూజువల్గా వీళ్ళకి యాంగ్జైటీ ఆర్ టెన్షన్స్ని తగ్గించి వోకల్ కార్డ్స్ మ్యానిపులేట్ చేసి అక్కడ మజిల్స్ని రిలాక్స్ చేసినట్లయితే యూజువల్గా వీళ్ళకి అబ్బాయిల వాయిస్ నుంచి అమ్మాయిల వాయిస్ వచ్చేస్తుంది. చాలామందిలోనూ నార్మల్గా వస్తుంది అన్నమాట. అతి తక్కువ మందిలో ఎవరికైతే ఈ వాయిస్ అనేది అమ్మాయిల్లో అబ్బాయిల వాయిస్ స్పీచ్ థెరపీ తర్వాత కూడా రాదు, వాళ్ళల్లో మనం సింపుల్ ఆపరేషన్ థైరోప్లాస్టీ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఎవరికైనా కూడా ఈ వాయిస్ ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ ఫ్యూబ్రోఫోనియా ప్రాబ్లమ్స్, యాండ్రోఫోనియా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ఒకసారి ఎండోస్కోపిక్ ఎవాల్యుయేషన్ చేసుకొని వోకల్ కార్డ్స్ నార్మల్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలన్నమాట. ఒక్కోసారి ఇన్సిడెంటల్ ఫైండింగ్స్ ఉంటాయి, వోకల్ కార్డ్ మీద ఏదైనా గ్రోత్లు కానీ, వోకల్ కార్డ్ పెరాలసిస్లు కానీ. అలాంటప్పుడు ఏంటంటే వాటిని మనం ముందే ఐడెంటిఫై చేయాలి. అలానే అమ్మాయిల్లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ని కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అంటే బేసిక్గా కొంచెం వోకల్ కార్డ్ ఎడిమా రావటం, మజిల్ వీక్నెస్ రావటం జరుగుతుంటుంది అన్నమాట. అలాంటివి ఉంటే వాటిని కూడా మనం ముందే ట్రీట్మెంట్ తీసుకోవాలి. స్వరంలో తేడాలపై ఎలాంటి అవగాహన అవసరం? సో ఎస్పెషలీ 14 సంవత్సరాల తర్వాత గనక యూజువల్గా పిల్లల్లో అందరిలో కూడా అమ్మాయిల వాయిసే ఉంటుందండి, హై ఫ్రీక్వెన్సీ వాయిస్. ఒకవేళ ఎవరన్నా అమ్మాయిల్లో ఈ వాయిస్ ప్రాబ్లమ్స్ ఎర్లీగా ఉన్న అబ్బాయిల వాయిస్ ఇమ్మీడియట్గా ఎవాల్యుయేట్ చేయించాలి, దానికి అవసరమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి, అవసరమైతే సర్జరీ ఖచ్చితంగా చేయాలి. సర్జరీ ద్వారా మనకు రిజల్ట్ చాలా బాగుంటుంది. సో యూజువల్గా 10-12 సంవత్సరాల అప్పటికల్లా కూడా అబ్బాయిల వాయిస్ ఉన్నట్లయితే మనం స్పీచ్ థెరపీ, ఈఎన్టీ డాక్టర్ ఎవాల్యుయేషన్ చేసుకొని హార్మోనల్ ప్రాబ్లమ్స్ని కనుక కరెక్ట్ చేసినట్లయితే, ఒకవేళ రేర్గా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి పర్మనెంట్గా బాడీలో చేంజెస్ రాకుండా ఉంటాయి.
కొంతమందికి 14-15 సంవత్సరాలప్పుడు సడన్గా వస్తుంది. హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేసుకొని నార్మల్గా ఉన్నట్లయితే స్పీచ్ థెరపీ, థైరోప్లాస్టీ ద్వారా వాళ్ళకి వాయిస్ని మళ్ళీ ఫెమినైన్ అమ్మాయిల వాయిస్ని ఈజీగా తీసుకురావచ్చు. అమ్మాయిలలో అబ్బాయి గొంతు వినిపిస్తున్నప్పుడు స్పీచ్ థెరపీ, కౌన్సిలింగ్ సాయంతో చాలా వరకు మార్చవచ్చు. వీటితో కూడా ఫలితం లేనప్పుడు చిన్నపాటి సర్జరీ చేయడం ద్వారా అమ్మాయి గొంతును కోమలమైన స్వరంగా మార్చవచ్చు.